సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాయ్ రోహిత్. సో చాలా రోజులు మళ్ళీ మీకు కనిపిస్తున్నాను. సో ఈరోజు అయితే మా ఊరికి అయితే వచ్చాము. మా ఊరు అయితే మదనపల్లి నిమ్మనపల్లిలో అయితే ఉందన్నమాట. సో నిమ్మనపల్లిలో మా బాయ్ కాడికి అయితే వచ్చాము. మీకు మా బాయ్ ఎట్లుంటుందో చూపిస్తాను ఒక నిమిషము. చూడండి, ఆ కార్ నుంచి మొత్తము ఎక్కడుందో అదంతా ముందే అనమాట. సో మేమైతే వెళ్తున్నాము, ఇంకా ఎండ్ వరకు ఎక్కడి వరకు ఉందని. సో మా బాయ్ కాడ అయితే రేణగాయల చెట్టు అయితే ఇదే అనమాట. ఇక్కడైతే ఒక బోర్ ఉంది, వాటర్ ఉన్నాయి, కానీ క్యాప్ అయితే మూసినలేదు. నాకు భయం అవుతుంది ఫోన్ అక్కడ పెట్టేకి. చూడండి, ఫుల్ లోతుగా అయితే ఉంది. సో చూడండి ఎట్లుందో మా చేను అయితే. చాలా రోజులు అయిపోయింది చూసారా. మొత్తము ఇక్కడంతా ఎండుగడ్డి ఉన్నారు చూడండి. అక్కడ మొత్తం అక్కడ దున్నిండేది కూడా మావే, కానీ పచ్చగడ్డి అయితే మాది కాదు. చూడండి మొత్తం మా అన్న అయితే చూడండి. సో మా ఊర్లో చింతమాన్ అయితే ఇదనమాట. చింతమాన్ అంటే చింతకాయ వస్తుంది కదా కాయలు, సో అమ్మాన్ అనమాట. ఈ చెట్టు కింద చాలా నీడే ఉంటుంది. సో మా చేను కాడ పక్కనే అయితే ఎంత లోయ బావి ఉందో చూడండి. చాలా పెద్ద బావి ఇదైతే. సో నీళ్ళు అయితే ఉన్నాయి, కానీ చూడండి అదే బ్లాక్ కలర్గా కనపడిస్తుంది అయితే నీళ్ళు అనమాట. సో చూడండి మీకైతే ఇప్పుడు క్లియర్గా కనపడిస్తుంది, చూసినారా. ఇదైతే మా ఆవుల షెడ్ అనమాట. చూడండి మొత్తము ఎండిపోయిన గడ్డ అంతా మాదే చేను. సో ఇదంతా కలిపితే ఒక 5 acres ఉంటుంది ల్యాండ్ అయితే. చూడండి, సో చూడండి మొత్తం మా ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ వస్తున్నది. సో చూడండి చింతకాయ చెట్టు అయితే ఎన్ని కాయలు అయితే వేసిందో, కొన్ని పెరుక్కుంటాం ఇప్పుడైతే. సో చూడండి భలే అయితే ఉన్నాయి కాయలు అయితే. ఒకసారి మీకు టేస్ట్ అయితే చూసి చూపిస్తా. అది పుల్లగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై గైస్.